హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. ఈరోజు మనం సింపుల్గా వరినొక ఉప్మా ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్గా ఒక గిన్నె పెట్టుకుని, నేనైతే అల్యూమినియం గిన్నె తీసుకున్నానండి. ఎందుకంటే ఖచ్చితంగా ఉప్మా అన్నది ఎక్కువసేపు మగ్గాలి. సో దానికి కొంచెం అల్యూమినియం టైప్ అయితే చాలా బెస్ట్. సో అందులో కొద్దిగా సెసమ్ ఆయిల్ వేసుకున్నాను. సో ఇది నేను మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. మా హస్బెండ్కి అయితే పల్లీలు కంపల్సరీ వేయాలి, నేనైతే వేసుకోను. సో అతనికి కాబట్టి నేను కొద్దిగా పల్లీలు రోస్ట్ చేసుకుంటున్నాను. సో పల్లీలు అయితే వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టుకున్నాను. ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. సో వేసుకుని దీన్ని సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. సో నేను కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. సో అతనికైతే, మా హస్బెండ్కి అయితే పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ క్రంచీగా ఉంటాయి ఇష్టం. సో అతని కోసం కాబట్టి వేసాను. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది ఆనియన్. సో ఆయిల్ కూడా మనం లైట్గా వేసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం ఇవి రోస్ట్ చేసుకోవాలి. సో ఈ గ్లాస్ చూసారు కదా, ఈ గ్లాస్తో నేను 2.5 వాటర్ వేసుకుంటున్నాను. సో 1 గ్లాస్ నూకకి 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. సో క్వాంటిటీ అది సరిపోతుంది. యాక్చువల్గా 2 గ్లాస్ సరిపోతుంది. సో నేను కాకపోతే కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అది మధ్య వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి వాటర్ వేసుకున్నాక. అండ్ సేమ్ గ్లాస్తో నేను నూక కొలిచి తీసుకుంటున్నాను. మీరు చూడొచ్చు, ఇది వరి నూక అండి. సో ఇక్కడ చూడొచ్చు, వాటర్ ఆల్రెడీ బాయిల్ అవుతుంది. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడే సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ నూక వేసుకోవాలి. సో కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుంది. సో కంపల్సరీ నూక వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి. సో ఒక 5 సెకండ్స్ అలా కలిపేసి సో మనం లిడ్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇందులో నేను ఆల్రెడీ వేపి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇంకా కొద్దిగా నూకలా ఉంది. వాటర్ అయితే డ్రై అయిపోయింది, కాకపోతే కొద్దిసేపు మగ్గాలి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు అల్యూమినియంది తీసుకున్నాను అంటే, చూడండి ఇలా మాడితే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. దాన్ని మాడు అంటాం మేము. సో అది మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో తన కోసం నేను అది లైట్గా మార్చాను. సో ఓకే, మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదా, చాలా టేస్టీ ఇంకా సింపుల్ రెసిపీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కన్ఫామ్గా కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.